మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా ట్రైబ్యునల్లో రాష్ట్రం తరఫున సమర్థవంతమైన వాదనలు వినిపిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ నుంచి 3 రోజుల పాటు కృష్ణా ట్రైబ్యునల్లో వాదనలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ట్రైబ్యునల్ ముందు రాష్ట్ర వాదనలు స్వయంగా పరిశీలిస్తారని తెలిపారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధిస్తామన్నారు. కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన వాటా తప్పక రావాల్సిందే. ట్రైబ్యునల్ ముందు రాష్ట్రం తరఫున వైద్యనాథన్ వాదనలు వినిపిస్తున్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ 2 ఉమ్మడి రాష్ట్రానికి 1050 టీఎంసీలు కేటాయించింది. కృష్ణా ట్రైబ్యునల్లో రాష్ట్రం తరఫున సమర్థవంతమైన వాదనలు వినిపిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ నుంచి 3 రోజుల పాటు కృష్ణా ట్రైబ్యునల్లో వాదనలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ట్రైబ్యునల్ ముందు రాష్ట్ర వాదనలు స్వయంగా పరిశీలిస్తారని చెప్పారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధిస్తామన్నారు. కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన వాటా తప్పకు రావాల్సిందే. ట్రైబ్యునల్ ముందు రాష్ట్రం తరఫున వైద్యనాథన్ వాదనలు వినిపిస్తున్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ 2 ఉమ్మడి రాష్ట్రానికి 1050 టీఎంసీలు కేటాయించింది.